హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా ఇంట్లో అయితే టోటల్ ఫాల్ సీలింగే అండి. సో ఎక్కువ ఉయ్యాల కట్టడానికి హ్యాంగర్ కూడా లేదు. సో నేను అందుకే బాగా ఆలోచించి అమెజాన్ నుంచి అయితే ఈ విండో హ్యాంగర్ అయితే బుక్ చేశాను. ఈ విండో హ్యాంగర్ అయితే చాలా రీజనబుల్ రేట్గా వచ్చింది అండ్ చాలా వర్తీ అనిపించింది. సో అందుకనే బుక్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి 0.51 kgs అయితే ఉందండి. సో ఇదైతే మా 20 kgs వరకు వెయిట్ని హోల్డ్ చేస్తుంది. మా పుట్టింట్లో అయితే పైన గోడకే హుక్ ఉండేది. సో మేమైతే దాన్ని యూజ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మా ఇంట్లో అయితే మొత్తం ఫాల్ సీలింగ్ వల్ల ఇదైతే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదైతే చాలా వర్తీ అనిపించింది. సో దీని ప్యాకింగ్ అయితే చాలా హార్డ్గా చేశారు. నాకు ఓపెన్ చేయడానికి చాలా కష్టమైంది. కానీ ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఏం పర్వాలేదు అనిపిస్తుంది. సో ఫైనల్లీ నేనైతే దీన్ని ఓపెన్ చేశాను. సో దీనికైతే బ్యాక్ సైడ్ అయితే 2 హుక్స్ వచ్చాయండి. అవైతే మనం విండోకి హ్యాంగ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా అయితే ఇంకో 2 హుక్స్ వచ్చాయి. దానికి మనం క్లాత్ని అయితే హ్యాంగ్ చేయవచ్చు. సో అలా హ్యాంగ్ చేసి మనమైతే యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్లో అయితే ఇది ఎలా ఉంటుందో, పాప పడుకుంటుందో లేదో అని చిన్న డౌట్ వచ్చిండే. కానీ ఒకసారి ట్రై చేస్తే కానీ మనకు తెలియదు. పాప పడుకోవడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే ఇది బుక్ చేసుకున్నాను. ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. వాల్కి పెట్టేది అండ్ విండోకి హ్యాంగ్ చేసుకునేది. విండోకి హ్యాంగ్ చేసుకున్నది అయితే మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. వాల్కి అయితే మళ్ళీ అక్కడనే ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే ఇక్కడ బెడ్రూమ్లో ఉన్న విండోకి అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బెడ్రూమ్లో ఉన్న విండో దగ్గర మాకైతే బెడ్ ఉంది. సో బెడ్ పైన ఉంటుంది. అలా అయితే మనకు కొంచెం ఈజీగా అవుతుంది. ఒకవేళ ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి అయితే థింక్ చేశాను. ఇక్కడ క్లాత్ కూడా నేను నార్మల్గా దానికి పెట్టకుండా థ్రెడ్స్తో అయితే చాలా గట్టిగా టైట్ చేశానండి. ఇదైతే మా బెడ్కి కరెక్ట్ మధ్యలో అయితే సెట్ అయిపోయిందండి. సో ఇలా ఉంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మా పాప పడుకోవచ్చు, నేను కూడా రెస్ట్ తీసుకొని మా పాపకి పక్కనే ఉండొచ్చు. ఇక్కడ నేనైతే పిల్లో పెడుతున్నాను అండి. పిల్లో పెట్టకపోతే అది కరెక్ట్గా ఉండదు వాళ్ళకి పడుకోవడానికి. సో అందుకనే లేవల్గా ఉండాలని నేనైతే పిల్లోని ప్లేస్ చేశాను. నేనైతే ఇప్పుడు నార్మల్గా కాటన్ శారీ అయితే యూస్ చేస్తున్నాను. కానీ పాప పెద్దగా అయిన తర్వాత కొంచెం వేరే క్లాత్ యూస్ చేయాలి. ఎందుకంటే అప్పుడు గట్టిగా ఉండాలి పాప పెరిగే కొద్దీ. మేము కొన్న పెద్ద ఉయ్యాలు అయితే మా పాప అస్సలు పడుకోరు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏందో నాకు అస్సలు అర్థం కాదు. సో ఇక్కడ బెడ్ ప్లేస్ చేసిన తర్వాత నేనైతే ఒక క్లాత్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా వేస్తున్నాను. ఒకవేళ పాప బాత్రూమ్ పైన కూడా బెడ్ అనేది తడవకుండా ఉండడానికనే. అండ్ దాని తర్వాత నేనైతే ఇక్కడ ఒక పిల్లో పెడుతున్నాను పాప హెడ్ కిందకి. మా పాప ఉంది కాబట్టి తనకు అలవాటు అయిపోయింది అక్కడ పడుకోవడం. కానీ కొత్త ప్లేస్ అయితే అస్సలు పడుకోదు మా పాప. సో మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అస్సలు పడుకోలేదు. సో అందుకని మేము చాలా ఇబ్బంది పడి ఇదైతే తీసుకున్నాం. ఈ విండో హ్యాంగర్ని ప్లేస్ చేసిన తర్వాత కూడా నాకు చాలా భయంగా ఉండే. అసలు అది హ్యాండిల్ చేస్తుందో చేయదో, వెయిట్ ఆపుతుందో ఆపదో అని. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకో చాలా భయం వేసి ఉండే. కానీ ఇంకా ధైర్యంతో అయితే నేనైతే ముందుకు వెళ్ళాను. సో ఎందుకంటే ఇక్కడ బెడ్ ఉంది కాబట్టి సో నేను ఈజీగా పెట్టగలిగాను. అయితే ఉయ్యాలో పడుకోబెట్టాను. మా పాప కూడా నిద్రపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.